కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. విధ్వంసం, విలయం లాంటి పడికట్టు పదాల్లో వర్ణించలేని విపత్తు ఇది. తినడానికి తిండి లేదు, తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేవు, పిల్లలకు పాలు లేవు. ఊహకందని విధంగా దూసుకొచ్చిన వరద కామారెడ్డి వాసుల్ని కోలుకోలేని దెబ్బతీసింది. నిద్ర లేచేసరికి తరుముకొచ్చిన వరద విలయం బాధితులకి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. వరద బురదతో తాము పడుతున్న కష్టాలను, కన్నీళ్లను పాట రూపంలో ప్రపంచానికి వినిపిస్తున్నారు కామారెడ్డి కళాకారులు. ఎంత పని చేసింది పాడువాన కంట నీరు నింపే కామారెడ్డిలోన, పగబట్టినట్టాయ సూడు వరద ప్రజల బతుకుల్లో గొట్టిపోయింది బురద. ఎంత పని చేసింది పాడువాన కంట నీరు నింపే కామారెడ్డిలోన, పగబట్టినట్టాయ సూడు వరద ప్రజల బతుకుల్లో గొట్టిపోయింది బురద. సాయమందించండి నేతలారా, సాయమందించండి నేతలారా, సావు బతుకుల్లో ఉన్నారు దాతలారా. ఇక ఆనవాళ్లు కోల్పోయిన గూడు, రూపురేఖలు మారిన కాలనీలు చూసి కన్నీరు మున్నీరవుతున్నారు కామారెడ్డి టౌన్ ప్రజలు. ప్రభుత్వమే ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. దివాకర్, కామారెడ్డిలో ఇంకా హృదయ విదాయకర ఘటనలు, దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, మరోవైపు హౌసింగ్ బోర్డు కాలనీలో ఇంకా సహాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. నీటా మునిగినటువంటి ఇండ్లలో పరిస్థితి అధ్వానంగా మారింది. ఇదంతా బురదమయంగా మారింది. మనం ఒక ఇంట్లో ఉన్నాం, చూడొచ్చు. ఇప్పటికీ వాళ్ళంతా కూడా అసలు ఇంటికి లోపలికి రాలేని పరిస్థితి. చెందా చెదరుగా పడిపోయినటువంటి దుప్పట్లు, నిత్యావసర వస్తువులు, విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, టీవీలు, అట్లా దాంతోపాటు ఆహార పదార్థాలు అన్నీ కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. వీళ్ళని అసలు అడిగే నాదుడే కరువయ్యాడు. ఒకవైపు జిఆర్ కాలనీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, కానీ హౌసింగ్ బోర్డులో ఇంకా చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి ఉంది. ఈ దయనీయమైనటువంటి స్థితిని మనం చూపెట్టే ప్రయత్నం చేద్దాం. విజువల్స్లో ఒకేసారి పక్కనే ఉన్నటువంటి వాగు నుంచి భారీగా వరద రావడంతో ఉన్న ఫలంగా వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ప్రాణాలు రక్షించుకోవడం కోసం బంగ్లాపైకి ఎక్కి వాళ్ళు ఆర్ధనాదాలు చేశారు. రాత్రంతా కూడా సహాయం కోసం ఎదురు చూశారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చే వరకు బిక్కుమనుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికినటువంటి పరిస్థితి. ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో దాదాపు 14 ఇండ్లలో ఇదే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ బురదమయంగా మారిన వస్తువులను క్లీన్ చేసుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. సిచ్యువేషన్ చూస్తే మేము లోపలనే పడిపోయినాం. ఆ సిచ్యువేషన్ ఏంటంటే వాటర్ లోపలికి వచ్చేసరికి మేము ఉంటామా, అసలు హార్ట్ పేషెంట్ ఉన్నాడు మా డాడీ, ఇంకా ఈయన, నేను, మా నాన్న ముగ్గురం ఉన్నాం. పిల్లలు అటు వెళ్ళిపోయారు. ఏంది ఇట్లా వచ్చేస్తున్నాయి వాటర్, మనం ఉంటామా పోతామా, ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చేసి ఉండే పోయినా ఇప్పుడు ఇంట్లోకే వస్తున్నాయి అంటే ఏమన్నా కానీ మనం బయట పైకట్టు వెళ్ళిపోదామని అంటే కట్టు బట్టల మీద అసలు గేమ్ ఒక ఫోన్లు పట్టుకొని డోర్ పెట్టేసినాం. డోర్ పెట్టే వరకు అంటే మాకు ఇక్కడ వరకు వాటర్ వచ్చేసినాయి. మెల్లగా ముగ్గురం చేతులు పట్టుకుంటా మెట్లెక్కి పైన ఉన్నాం. మేము మెట్లెక్కి పైన ఉండేసరికంటే అందరూ పైననే ఉండిపోయారు. ఆ రోజు మార్నింగ్ 11:30 నుంచి విభత్సమైన వరద మొత్తం వచ్చేసింది. అదే ఒకవేళ మార్నింగ్ టైంలో వచ్చింది, నైట్ టైం అయితే మాత్రం మా పరిస్థితి మొత్తం మేమందరం కొట్టుకుపోయే వాళ్ళము. అంటే ఇప్పుడు ఇంట్లోకి మొత్తం విపరీతమైన వాటర్ వచ్చేసి మొత్తం ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం పాడైపోయినాయి. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇంకా తర్వాత బియ్యము, అలాంటివి చాలా నష్టం అయిపోయింది. తము ఎంత కడిగినా, ఎంత క్లీన్ చేసినా కూడా క్లీనింగ్ అనేది మాత్రం అవ్వట్లేదు. మీరు చూస్తున్నారు కదా, మొత్తం మా సామాన్ మొత్తం వరదలోనే కొట్టుకుపోయాయంటూ ఇంత సర్టిఫికెట్లు కూడా తడిచిపోయినవి అవి మొత్తము. ఇంకా మాది ఏమంటారు, ఇల్లు లోన్లో తీసుకుంది, ఇల్లు లోన్ కూడా క్లియరెన్స్ కూడా ఇంకా కాలేదు. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడు కొంచెం కడిగి బయటకు వచ్చేసినాము. ఇవన్నీ అసలు ఏమి కూడా లేవు ఇంట్లోకి. ఇప్పుడు మాకు తినడానికి కూడా ఏది కూడా లేదు. టోటల్ ఆ బంగ్లా పైకి వెళ్ళి చూస్తే సముద్రం మధ్యలో నిలబడ్డట్టునే. మాకు చుట్టుముట్టు ఒక 500 మీటర్లు సముద్రమే. ఇక ఆ టైప్లో ఇక భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఇది ఏదైతే నాలా ఉందో దాన్ని ప్రభుత్వం పట్టించుకొని చుట్టూ అటు ఇటు పిల్లర్ సిస్టంలో ఒక 10 ఫీట్ల ఎత్తు కడితే తప్పితే దీనికి శాశ్వత పరిష్కారం కాదు. ఎప్పుడు ఇదే విధంగా గీట అయితే గ్యారంటీ ఇక్కడ ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళు ఉరి వేసుకొని సావడం ఖాయం. దయనీయమైనటువంటి పరిస్థితుల్లో హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు ఉన్నారు, ముంపు బాధితులు. ఇప్పటికీ కూడా ఈ బురదమయంగానే ఇండ్లు చాలా మటుకు ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.